పందిపించిన ఆయన రే 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 నా కర్మ. ఏంటి సార్ ఈ పోస్టర్? ఈ పోస్టర్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు బాబయ్య. అవునా? బాబయ్య దీంతో డ్రాయరు షర్టు ప్యాంటు అన్ని కుట్టించుకుంటా బాబయ్య. బాధపడకండి సార్, నేను వచ్చాను కదా. పోస్టర్ ఏముంది, హ్యాపీగా ఉండండి. మీకు మంచి సినిమా చూసి చూపిస్తాను. ఎవరో అమ్మాయి వచ్చినట్టుంది. రావచ్చా? నమస్తే సార్, పేపర్లో మీ యాడ్ చూసాను. మీ ముగ్గురులానే చాలా అందంగా ఉంది సార్. మీకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తారా? తప్పకుండా పాప. ఈ సినిమా ప్రొడ్యూసర్ నేనే పాప. ఈ సినిమాకి నేనే డైరెక్టర్. నిన్ను హీరోయిన్ గా చేయొచ్చు. నేను ఇచ్చే సీన్ బాగా చేస్తే ఈ తాతయ్య చనిపోయారు. అప్పుడు నీ రియాక్షన్ నాకు కావాలి. ఓకే పాపా? రోలింగ్ పాపా, యాక్షన్ పాపా. అప్పుడే చచ్చిపోయా తాత. అయ్యో తాత, అయ్యో నాకు సిగ్గేస్తుంది తాత. తాత అయ్యో తాత, అయ్యో తాత. తాత చూడు పాపా, ఎవరన్నా చచ్చిపోతే ఏడవాలి గాని కోల్గేట్ యాడ్ లాగా 32 పళ్ళు బయటపెట్టి ఈ అని నవ్వద్దు. ఓకేనా? చాలా అద్భుతంగా చేసావు పాప. ఈ ఎదవలకి ఏం తెలుసులే. 100 days పాప. సూపర్ పాప. చాలా దరిద్రంగా చేసావు పాప. మా తాత చచ్చిపోయినప్పుడు నేను ఏడిస్తే నా టీ షర్ట్ ముక్కుచుడే తెలుసా? నేను ఏడ్చినప్పుడైతే మా ఇంట్లో 3 కుండలు 4 బకెట్లు పట్టారు తెలుసా? ఎందుకు సార్, మీ ఇంట్లో నీళ్ళు రాలేదా? ఇంకా ఆపుతావు కుళ్ళు జోకులు. అసలు మీ తాత చచ్చిపోతే ఎలా నవ్వావమ్మా? అవో అవా, ఏడవాలని ఆ మాత్రం తెలీదా? అసలు ఏడవడం రాదా నీకు? నేను ఎప్పుడైనా ఇలాగే ఏడుస్తాను సార్. ఎందుకంటే కొంతమందికి సంతోషం వచ్చినప్పుడు ఆనంద బాష్పాలు ఏడుస్తారు కదా, నాకు వచ్చినవి దుఃఖ బాష్పాలు. అందుకే నవ్వాను. తప్ప? నేను ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటే మా ప్రొడ్యూసర్ కి రకరకాల బాష్పాలు వస్తాయి తర్వాత. సరే బయలుదేరు. బయట ఎవరో మీ వాళ్ళు వచ్చినట్టున్నారు. సర్లే వెళ్తా గానీ ముందు నీకు డైరెక్షన్ అంటే ఏంటో తెలుసారా? అంటే సినిమా నుంచి నేను డైరెక్టర్ గా తీసేస్తున్నా. చింపాంజీలాగా. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకో పాప. పాపలి పావుగంట అయింది కానీ కూర్చో కూర్చో. బాబు మేమిటు. సార్ అమ్మాయి చాలా బాగుంది సార్. నాకంటే హైట్ ఎక్కువైనా మనసు మాత్రం వైట్ సార్. అవునా? ఎప్పుడు చూపించింది? ఇక్కడ ఎవరు చూపిలా, నేను అనుకుంటున్నాను అంతే. యారా, నువ్వు సినిమా ఛాన్స్ కోసం వచ్చావా లేకపోతే కాళిదాస్ లాగా అమ్మాయిని వర్ణించడం కోసం వచ్చావా? సార్ నేను యాక్టింగ్ ని చింపుతాను, అతికిస్తాను కూడా సార్. ఏది ఈ డైలాగ్ నవరసాల్లో చెప్పు. బౌ బౌ కుక్కతోక వంకరా, నీ మొహం టెంకరా. చెప్పు. రెడీ, యాక్షన్. నీ మొహం టెంకరా. కుక్కతోక వంకరా, నీ మొహం టెంకరా. కుక్కతో వంకరా, నీ మొహం టెంకరా. కుక్కతో వంకరా, నీ మొహం టెంకరా. కుక్కతో ఒక వంకర, నీ మొహం టెంకరా. కుక్కతో ఒక వంకర, నీ మొహం టింకరా. ఎంత బాగా చేసావు బాబు. నీలాంటి హీరో కోసం ఇక్కడ వెయిటింగ్. ఈ సినిమాలో హీరో చేయాలంటే ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. పెట్టేస్తావు కదా.
రేయ్ ఇందాక నవరసాల్లో రౌద్రరసం చెప్పడం మర్చిపోయాను రా. నన్ను డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం రా! కుక్కతో గొంకరా నీ మోంటింకరా, కుక్కతో గొంకరా నీ మోంటింకరా, కుక్కతో గొంకరా నీ మోంటింకరా. రేయ్ నన్ను డబ్బులు అడుగుతావా? చంపేస్తా. అమ్మో కొంచెం ఉంటే చంపేసేవాడే. అవును సార్. అబ్బా చాలా పెద్దగా ఉంది రూము. నమస్కారం బావలు. నీకు బావేంటి? ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ని. అయితే ప్రొడ్యూసర్ బావకి డైరెక్టర్ బావకి నా ముద్దులు. ఇంతకీ ఎలక బాయుడు అడిగింది చాలు. ఇంతకే నువ్వెందుకు వచ్చావు? నేనా? మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా 50-50 50-50 నటులు కావాలని. అది చూసి వచ్చేసాను. ఫోన్ నంబరే పేపర్లో వేయించా. 50-50 నీ నంబర్ కాదు. పోనీ సినిమాలో యాక్టింగ్ చేయగలవా? హీరోయిన్ గా అయితే చెయ్యగలను బాయ్యా. ఏ హీరోగా చేయలేవా? అబ్బో హీరోగా చెయ్యాలంటే కొండల మీద నుంచి దూకడాలు, ఫైట్లు అవన్నీ ఉంటాయి బాబు. అది మాత్రం నేను చేయలేనే. అదే హీరోయిన్ గా అయితేనా బాబోయ్ మంచం పైన దొర్లటాలు, ఇంకా వర్ష మాటలు, వంగడాలు, లేవడాలు, ముద్దులు. అయ్య బాబోయ్ నాకు సిగ్గిస్తుంది. అందుకే నాకు హీరోయిన్ గా చేయడమే ఇష్టం. ఛాన్స్ ఇస్తారు కదా బాయ్యా. నీలాంటి వాళ్ళని సినిమాలో పెట్టుకుంటే హిట్ సినిమా కాదు, చెక్ సినిమా అవుతుంది. అయితే మీరు నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వట్లేదా? ఇవ్వనని చెప్పాడుగా మా డైరెక్టర్ బాబయ్య. నువ్వు ముందు ఇంటికెళ్ళి ఆడదానువో మొగాడువో తెలుసుకో. నువ్వు ఆడదానివైతే తప్పకుండా ఛాన్స్ ఇస్తా, మొగాడు అయితే ఆలోచిస్తా. ఏంట్రా మీరు నాకు ఛాయిస్ ఇచ్చేది? ఓ పని చేయండి, మీరు కూడా నాలాగా కట్ చేయించుకొని మా సంఘంలో కలిసిపోండి. రోజుకు 500 ఇచ్చి బాగా పెడతారు. అవే టిఫిన్లు, భోజనాలు, రాత్రి అయ్యేసరికి గుర్రమాటలు కూడా బాగా ఆడిస్తారు. సరే నేను అయ్యో అసలే మర్చిపోయాను, అవతల పార్కులో నా కోసం నా లవర్ వెయిటింగ్. వెళ్ళొస్తానే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. తొందరగా వచ్చి కలవండి మా సంఘంలో. వెళ్ళొస్తానే. రాత్రం పగళ్ళు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఇదిగో డైరెక్టర్ బాబు విజిటింగ్ కార్డు. ఫ్యూచర్ లో పనికొస్తుందేమో, పెట్టుకో. దీనమ్మ బతుకు. నేను తీసే సినిమాకే ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఎవరు పోయాడు సినిమా తీసేది? మీరేది కాదు సార్. నేనే సార్, ఈ సినిమా ప్రొడ్యూసర్ నేనే సార్. సినిమాలో హీరోలోకి చేయాలనుకుంటే 50 పెట్టి సరిపోద్దా? రండి సార్, రండి కూర్చోండి సార్. దూరం జరిగిన బాగా గిరిగిరి. ఇంతకే సినిమాలో అది బక్కగా ఉంటుంది, అది నడుము నడుపు, అది ఇలియానా? హీరోయిన్ ఎవరు ఇంతకు ఇలియానా పెడుతురా లేదా? మందే చిన్న బడ్జెట్ సినిమా సార్. నేను 50 పెడితే ఇంకేం కాదు సార్. బడ్జెట్ మా వద్ద లేదు సార్. ఏదో కొత్త అమ్మాయిని పెట్టాలనుకుంటున్నాం సార్. సరే పోయారు, మంచి పూరి పెట్టు, నాకు సెట్ అయ్యేటట్టు పెట్టరా పూరిని. సార్ నాకు ఇస్తున్నారు కదా 50, ఆ 50 ఏదో ఇస్తే 50కి అడుగుతున్నారు. పిచ్చి పోరా ఎవరు ఎరిగినా మా రానన్నా. సార్ 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 ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్. సార్ సార్ మీరేనా డైరెక్టరా? సార్ 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 మీరేనా డైరెక్టర్? మీరేనా సార్? సార్ సార్ ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. హీరోగా చేస్తాను సార్. సార్ మీరేనా ప్రొడ్యూసర్? సార్ 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 ఒక్క ఛాన్స్ సార్. కాళ్ళు చేతులు అవసరమైతే అది కూడా పట్టుకోండి సార్. సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. హీరోయిన్ చేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ మీరు ఫీల్ కాకండి సార్, మీది కూడా పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్.
రావయ్యా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టుకో. నీకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి అంతేగా? తప్పకుండా ఇస్తాం. నేను యాక్షన్ చెప్తాను, నువ్వు యాక్ట్ చేయి. రెడీ? ఓకే. రోలింగ్ యాక్షన్. సార్ 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 ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 చాలా ఇయర్స్ ట్రై చేస్తున్నా సార్, సార్ 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 ఒక్కసారి సార్, ఒక్కసారి సార్, ఒక్కసారి సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ మీరు ఇస్తారా బాబు, బాబు సార్ 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 మీరు ఇస్తారా సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ 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 ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ 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 బాబు నువ్వు ఇవ్వండి సార్, సార్ సార్ ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, సార్ చాలా ఇయర్స్ ట్రై చేస్తున్నా సార్, సార్ 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 లే డైరెక్టర్, లే 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 చాలు చాలు లే. ఏం డైరెక్షన్ రా బాబు, నా చావుకొచ్చేలా ఉంది. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. అమ్మా. ఎవడ్రాయుడు? వీడెవడ్రా బాబు, ఒక్క ఛాన్స్ అంటూ ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ లాగేస్తున్నాడు. నా ప్యాంట్ లాగేయాలని చూసాడు రా బాబు వాడు. అందరికి రావచ్చా జీ? రండి జీ, రండి జీ. నమస్తే సాబ్. మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నిప్పులంటే చెప్తారా? ఎవరో ఒకళ్ళు చెప్తే ఒప్పుకోవాలో లేదో ఆలోచించుకోరా. ముగ్గురు చెప్తారు. సవర్కే బచ్చే లఫుట్ బస్ మస్లారా, నాకెవరన్నా సాయం చెయ్యండి. ముగ్గురు నన్ను చెరిపేస్తున్నారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆపండి, ఈ ముగ్గురు ఈ పాపని రేప్ చేయుచున్నారు. నీవు రమ్ము. నా బ్రాండ్ ఓడక చంపేసేదము, జాగ్రత్త. జుర్రేస్తా. సార్ యాక్టింగ్ అచ్చా చేశానా? మీరు మూవీ తీస్తున్నారు కదా సార్, స్టార్ట్ చేసినప్పుడు నన్ను హీరోయిన్ గా తీసుకోండి సార్. బాగా చేస్తాను. నేను పక్కింట్లోనే ఉంటాను సార్. మీకు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పండి, కబురు పంపేయండి. ఖుదా ఫిర్ సార్, మే జాతీ హూ. సినిమాకు వద్దండం, ఈ ప్రొడ్యూసర్ కొద్దండం. నేను బతికుండగా డైరెక్షన్ చేయను. బాబు గారు, మరి నా పరిస్థితి ఏంటి బాబు గారు? నువ్వేరా విధిగా ముష్టడుకో నాయనా. ఇదంతా చూసే కంటే ముష్టడుక్కడమే నయం బాబు గారు. ఉంటా. డైరెక్టర్ గారు, మీ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు డైరెక్టర్ గారు. మనం పెట్టే ఆడిషన్స్ లో డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారేమో. నా పరిస్థితి ఏంటి? అందుకే సినిమా తీద్దామన్న నా కళ ఎప్పటికీ కళే. అందుకే చచ్చిపోదామని బయలుదేరుతున్నా. పిచ్చోడా, చావటం అనేది చాలా తప్పు. అయినా నువ్వేదో సినిమా తీద్దాం అనుకున్నావు, అది ఆడియన్స్ అదృష్టం కొద్దీ, దురదృష్టం కొద్దీ జరగలేదు. ఇంత చిన్నదానికి సూసైడ్ చేసుకోవడం తప్ప కదా? సూసైడ్ చేసుకోవడం తప్పే. రేయ్, నాకు తెలిసిన వీపీ ఛానల్ అని కొత్తగా పెట్టారా, దాంట్లో వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ కావాలంట. నువ్వు వెళ్ళి యాంకరింగ్ చేస్తావా? ఇంతకే మీరు ఎవరు సార్? ఏంట్రా, నన్నే ఎవరని అడుగుతున్నావా? కొట్టానంటేనా? నువ్వు చేసావే నీ చెత్త పనులన్నిటికీ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అన్నీ నేనేరా. అంతేకాదురా రే, నువ్వు చేసిన చెత్త పనుల్ని నేను రాత్రింపొగళ్ళు కష్టపడి 100 వైట్ పేపర్లలో స్టోరీ రాశాను రా. రేయ్, నేను మళ్ళీ పిలిచినప్పుడు వద్దు, వెళ్ళు, ఇంటికెళ్ళు. సరే